రీసెంట్ గా నేను విజయవాడ వెళ్ళినప్పుడు కృష్ణానది తీరంలో నిలబడి ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ని విజిట్ చేశాను. స్టాట్యూ యొక్క హైట్ 125 ఫీట్, అలాగే పెడస్టల్ బేస్ యొక్క హైట్ 81 ఫీట్, టోటల్ గా 206 ఫీట్. ఇది ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే టాలెస్ట్ అంబేద్కర్ స్టాట్యూ. నన్ను ఎక్కువగా ఇంపాక్ట్ చేసింది ఈ స్టాట్యూ యొక్క హైట్ కాదు, ఆ పెడస్టల్ కింద ఉన్న ఆ బిల్డింగ్. ఈ బిల్డింగ్ లో ఒక చిన్న పిల్లవాడి వయసులో డిస్క్రిమినేషన్ ఫేస్ చేసిన స్టూడెంట్ గా, ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ వెళ్లిన స్కాలర్ గా, రైట్స్ కోసం పోరాడిన రీఫార్మర్ గా, కాన్స్టిట్యూషన్ ని రాసిన విజనరీగా ఇక్కడ ప్రతి వాల్ ఒక మెసేజ్ ని చెప్తుంది. అంబేద్కర్ గారి జీవిత ప్రస్థానాన్ని తెలియజేస్తుంది. ఈ స్టాట్యూని 2024 జనవరిలో పబ్లిక్ కోసం ఓపెన్ చేశారు. చాలా మంది అంబేద్కర్ అనగానే క్యాస్ట్ వరకే పరిమితం చేస్తారు, కానీ అతను లేకపోతే ఈ రోజు మన కాన్స్టిట్యూషన్ ఉండేదా? ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, ఫ్రీడమ్, రైట్స్ ఇవన్నీ మనకు ఉండడం అతని ఆలోచన ఫలం. ఇది ఒక స్టాట్యూ మాత్రమే కాదు, ఇది ఒక రిమైండర్ లాంటిది ఈక్వల్ ఇండియా కోసం ఫైట్ చేసిన ఒక వ్యక్తి గురించి. మీరు ఈ ప్లేస్ ని విజిట్ చేశారా? మీ ఎక్స్పీరియన్స్ కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఫాలో అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ and entertaining stuff.